హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'తొడరం'. మోహన్ లాల్ గారు, శోభన గారు లీడ్ రోల్‌గా, తరుణ్ మూర్తి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే మోహన్ లాల్ గారు ఒక మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన ఒక టాక్సీ నడుపుకుంటూ ఉంటారు. ఆ టాక్సీ అంటే ఆయనకి ప్రాణం. అలా ఉండగా ఒకరోజు తన గురువుగారు పోయారని వేరే ఊరు వెళ్తారు. తిరిగి వచ్చేసరికి ఆ టాక్సీ పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కూడా కనపడకుండా పోతారు. అదే టైంలో పోలీసులు హీరోతో ఒక పని చేయిస్తారు. అసలు ఆ టాక్సీ స్టేషన్‌కి ఎలా వెళ్తుంది? వాళ్ళ కొడుకేమవుతాడు? ఆ పోలీసులు చేయించే పనేంటి? తర్వాత ఆయన లైఫ్‌లో జరిగే అండ్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి? కూల్‌గా సాగిపోతున్న లైఫ్‌లో ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ. ఈ మధ్య 'దృశ్యం 2' తర్వాత మోహన్ లాల్ గారికి ఒక మంచి హిట్ లేదు. ఇది ఆ ఖాళీని కంప్లీట్ చేసింది అని చెప్పాలి. అటు ఆయన పర్ఫార్మెన్స్ కూడా హైలైట్. శోభన గారు అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. ఇక మెయిన్‌గా చెప్పాల్సింది విలన్ రోల్ చేసిన ప్రకాష్ వర్మ గారు. అసలు స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. ఈ మూవీకి షో స్టీలర్ అనే చెప్పొచ్చు. అలా ఇన్వాల్వ్ అయ్యారు రోల్‌లో. ఇక జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. మెయిన్‌లీ క్లైమాక్స్‌కి పూనకాలు తెప్పించేశారు. ఇలా మొత్తం టీమ్ కలిసి ఒక అమేజింగ్ థ్రిల్లర్ మనకిచ్చారు. నెగెటివ్స్ అంటే పెద్దగా లేవు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ ఉంటుంది. కొన్ని సీన్స్ మరీ ఎక్కువ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే అమేజింగ్ థ్రిల్లర్ విత్ గుడ్ ఎమోషన్స్. అడల్ట్ కంటెంట్ పెద్దగా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. సో, ఇది మస్ట్ వాచ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అని నేను చెప్తాను. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.